2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్గా నెగటివ్ ఎనర్జీ అనేది వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఎస్పెషల్లీ హ్యూమన్స్ మీద ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే బాగా ఎఫెక్టివ్ కలిగించేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అసలు జనరల్గా ఏముంటాయి, ఎస్పెషల్లీ విమెన్ మీద వాటి ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? తప్పకుండా అండి. ఈ నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడూ కూడా నాగరాజ్ గారు ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అండి. అంటే బయటకి సంబంధించినటువంటి శక్తి అన్నమాట. అంటే ఇన్బిల్ట్గా ప్రతి ఒక్కరూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కానీ కొంతమందికి మనం చూస్తే అండి, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని నక్షత్రాల వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ వాళ్ళు పసిగట్టగలుగుతారు. కొన్ని నక్షత్రాల వాళ్ళకి అది గుర్తుపట్టే కెపాసిటీ ఉంటుంది. అయితే అసలు ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఎన్ని విధాలుగా విభజించబడి ఉంది అనేటువంటి దాన్ని మనం చూస్తే కనుక మొట్టమొదటిగా అండి స్థలదోష శక్తి. నాగరాజు గారు, ఈ స్థలదోష శక్తి అంటే ఏమిటి అంటే, మీరు బాగా గమనిస్తే చాలా సందర్భాల్లో మీరు ఫేస్ చేసే ఉంటారు, మీరు కూడా వినే ఉంటారు. నేను ఈ ప్లేస్కి వెళ్ళాక నేను ఆ ఇంట్లోకి వెళ్ళాక నాకు చాలా బాగా కలిసి వచ్చిందండి. నేను ఇల్లు మారిన తర్వాత నాకు అస్సలు కలిసి రాలేదు. మా ఇంట్లోకి వచ్చిన తర్వాత అందరికీ గొడవలు అవుతున్నాయి, హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ అవుతున్నాయి, లేకపోతే ఇంట్లో మూగజీవాలు చనిపోతున్నాయి, పెట్స్, లేకపోతే తులసి మొక్క ఎండిపోతుంది, ఇంట్లో చెడు వాసన ఏదో వస్తుంది, భయం వేస్తుంది, ఇలాంటివి. రెండోది ఏంటి అంటే, అక్కడికి వెళ్ళాక చాలా బాగా కలిసి వచ్చింది, లేదనుకుంటే వ్యాపారం చాలా బాగా పెరిగింది, అక్కడికి వెళ్ళాక మా కూతురికి పెళ్ళయింది, మా కొడుకుకి పెళ్ళయింది, మాకు మనవరాలు పుట్టింది, ఇలాంటివి వింటారు. ఏమిటి అంటే ప్లేస్, ఆ స్థలము అనేటువంటి ఆ లొకేషన్లో ఉండేటువంటి శక్తి వల్ల జరుగుతుందండి. ఒక గుడిలోనూ ఒక నార్మల్ ప్లేస్లో ఉండే శక్తి ఎంత విభిన్నంగా ఉంటుందండి. ఒక గుడిలో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నార్మల్ ప్లేస్లో ఎంత న్యూట్రల్గా ఉంటుంది. అలాగే స్థలదోష శక్తి అనేటువంటిది ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతంలో కానీ, ఇంట్లో కానీ, వ్యాపారంలో కానీ అలాంటి నెగిటివ్ ఎనర్జీయే చాలా ఎక్కువ ఉంటుందండి. దానివల్ల సడన్లీ హెల్త్ ఇష్యూస్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, భయము కానీ, నిద్ర పట్టకపోవడం, గొడవలు అవ్వడం, మానసిక పరిస్థితి బాగాలేకపోవడం, ఇలాంటివి చాలా ఎక్కువ అవుతాయి నాగరాజు గారు. సో ఇది స్థలదోష శక్తి అంటారండి. ఇది ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతంలో వ్యాపారము కానీ, విద్య కానీ, వాణిజ్యము కానీ, ఉద్యోగము కానీ, మనశ్శాంతి కానీ, ఆరోగ్యం కానీ, ఏది కనీసం నిద్ర కూడా ప్రశాంతంగా ఉండలేరు, పట్టదు. అలాంటి ఇబ్బందులు ఉంటాయి నాగరాజు గారు. ఇక రెండోది ఏంటి అంటే మానస దోష శక్తి. నాగరాజు గారు, ఈ మానస దోష శక్తి అంటే కొంతమంది ఉంటారండి, ఒక తెలియనటువంటి నెగిటివ్ ఎనర్జీ వాళ్ళలో ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆలోచిస్తుంటారు, గొడవ చేస్తుంటారు, ఏమీ లేని దానికి ఏదో ఉన్నట్టుగా సృష్టిస్తుంటారు, ప్రతిదీ కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, ఎమోషనల్ థింగ్స్ కానీ, సెన్సిటివిటీ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్గా వాళ్ళు లేనంత వరకు కూడా నార్మల్గానే ఉంటుందండి. వాళ్ళు వచ్చిన తర్వాత తెలియనటువంటి కష్టములు అనేటువంటి రావడం మీరు బాగా గమనిస్తే నాగరాజు గారు, 2 విషయాలు మీకు సైంటిఫిక్గా నేను ప్రూవ్ చేస్తాను. 2 విషయాలండి. ఒకటి, ఒక స్ట్రాంగ్ ఆరా ఉన్నటువంటి వ్యక్తి, 2 వీక్ ఆరా ఉన్నటువంటి వ్యక్తి. ఒక షాపులోకి ఒక స్ట్రాంగ్ ఆరా ఉన్నటువంటి వ్యక్తి ఎంటర్ అయితే ఆ తర్వాత నుంచి విపరీతంగా జనం వస్తారు, కస్టమర్స్ అన్ని బాగా అట్రాక్ట్ చేయగలుగుతుంది అనమాట. ఒక వీక్ ఆరా ఉన్న వ్యక్తి వస్తే ఆ రోజు వ్యాపారం అంతా చెడిపోతుంది. సో ఇది ఆ శక్తి అండి. ఆరా అనేటువంటిది శక్తి యొక్క సూచన అనమాట. అంటే వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఆ షాడో పడగానే మనం తప్పకుండా ఆ యొక్క వైబ్రేషన్స్ కానీ, ఆ ఆరా మనకి దగ్గరికి వచ్చిన ఒక చెడ్డ ఆలోచన, దాన్నే చెడు సహవాస దోషం అని 11th హౌస్గా మనం ఆస్ట్రాలజీ కూడా చెప్పుకుంటామండి. సో ఇంక్లూడ్ చేస్తే ఈ మానస దోష శక్తి బేసికల్లీ వాళ్ళ క్యారెక్టర్ కానీ, వాళ్ళ ఆరా కానీ, వాళ్ళ ఆలోచన విధానం కానీ అన్నీ కూడా నెగిటివ్గా ఉంటాయండి. అది వాళ్ళ తప్పో ఒప్పో అనేది పక్కన పెడితే వాళ్ళకి అలా ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నష్టము అనేటువంటిది చేకూరుతుంది. ఎలాంటి నష్టము? ఇప్పుడు నేను చెప్పాను చూసారా, వ్యాపారం విషయంలో ఇబ్బందులు, గొడవలు అవుతూ ఉంటాయి తగాదాల్లో. కొన్ని సందర్భాల్లో అలాంటి వాళ్ళు బెదిరింపులు, ఎమోషనల్ బ్లాక్మెయిల్కి దిగుతారు. నువ్వు మాట్లాడకపోతే నేను చనిపోతా, లేకపోతే నేను కోసేసుకుంటాను, లేకపోతే ఇంకోటి ఏదైనా చేస్తాను, ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అండి. సో ఏంటంటే వాళ్ళు దేన్ని కూడా సింపుల్గా తీసుకోలేరు. చాలా ఎఫెక్టివ్గా వీళ్ళు ఎప్పుడు సుఖంగా ఉండరు, హ్యాపీగా ఉండరు, ప్రశాంతంగా ఉండరు, అవతల వాళ్ళని అలాగే ఉంచరు కూడా. మానస దోష శక్తి అంటామండి జనరల్లీ వీళ్ళని. సో వీళ్ళకి సర్పెంట్ శక్తి అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది, ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట. మొండి,
యాటిట్యూడ్, యారోగెంట్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి, పసిగట్టే విధానం అండి. సో మూడోది నాగరాజు గారు వీళ్ళు ఇదేంటి అంటే అభిచార శక్తి. ఇది కూడా చాలా ప్రమాదకరమైందండి. ఇదేమిటి అంటే ప్రయత్నపూర్వకంగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ కూడా తెలియకుండా అకస్మాత్తుగా ఇన్సిడెంటల్గా జరిగేటువంటివన్నీ కూడా. సో ఇది ప్రయత్నపూర్వకంగా కావాలని మీ మీద ఏడుపు, ఈర్ష, ద్వేషం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మీరు ఎదగకూడదనో, మీరు కిందకు వచ్చేయాలనో, మీకు ఆరోగ్య సమస్యలు రావాలనో, ఆ భావన, ఆ చెడ్డ భావన, ఆ కిందకి లాగాలనేటువంటి దృష్టి కోణము, మీ మీద ఉండేటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రయోగిస్తుంటారు. దీన్నే ప్రయోగము అని చాలా రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారండి. ఆ ప్రయోగం చేయడం కానీ లేకపోతే మీ మీద పడి ఏడవడం కానీ అది మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఏ విధమైనా సరే, తంత్ర రూపంలో అయినా సరే నాగరాజు గారు ఇది అభిచార శక్తి అంటారు. చాలామంది ఇది ఫేస్ చేస్తుంటారండి. ఈ అభిచార శక్తి విషయంలో ఇబ్బంది పడినటువంటి వాళ్ళకి ఎలా గుర్తుపట్టాలి అంటే ప్రధానంగా మీ ఇంట్లో ఎన్నో రకాల దుర్వాసనలు వస్తూ ఉంటాయి. ఇల్లంతా కూడా తెలియనటువంటి ఒక ప్రేతకళ అనేటువంటిది ఆవహిస్తూ ఉంటుంది. లేకపోతే తెలియనటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయండి. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కడో నొప్పి వస్తుంది, కానీ మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించిన తర్వాత ఆ నొప్పి మీరు డయాగ్నోసిస్ చేసిన తర్వాత అక్కడ ఏమీ లేదమ్మా అంటారు డాక్టర్, అక్కడ ఏమీ లేదంటారు. అంత ఉంటుందా సార్? అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ మనిషి మీద నెగిటివ్ ఎనర్జీ, ఎనీథింగ్, ఏదైనా ఎనర్జీ నాగరాజు గారు. మంత్రం చదువుతున్నామండి, ఓం నమ శివాయ అని, అది పాజిటివ్ ఎనర్జీ. తిరగేసి చదివితే నెగిటివ్ ఎనర్జీ. మనం గుడిలోకి వెళ్ళాం, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అదే ఇంకొక ప్లేస్కి వెళ్ళాం, ఒక శ్మశానానికి వెళ్ళాం, అక్కడ శివ ఆరాధన జరిగినప్పటికీ కూడా శివుడిగా మనం చూసినా కొంత నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. అక్కడ వెళ్తున్నప్పుడే మనకు ఒక భయం అనేది పుడుతుంది, నెగిటివ్ ఎనర్జీ. సో అక్కడ ఎనర్జీ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందండి. అది ప్రతి మనిషిని ఎఫెక్ట్ చేస్తుంది. ఆ ఎనర్జీని ఎక్వైర్ చేసుకోవడం కోసమే మనిషి పరిగెడుతూ ఉంటాడు, భగవంతుడు అనుకుంటూ. సో ఇది మూడవది అభిచార శక్తి అండి. ఇది కావాలని కొంతమంది ప్రయత్నపూర్వకంగా మీ మీద ప్రయోగించే శక్తులు చాలామంది ఉంటారండి. అందుకే ఎక్స్పోజ్ అవ్వద్దు, దృష్టి ప్రభావంలోకి పడద్దు, ఎవరికి ఏది ఎక్కువగా చెప్పద్దు అని చెప్తూ ఉంటారు పెద్దలు. సో ఈ అభిచార శక్తి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఇక నాలుగవది నాగరాజు గారు అసుర శక్తి. ఈ అసుర శక్తి అంటే చాలామంది ఇళ్లలో, కొంతమంది ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ ఏ విధంగా ఉంటుంది అంటే పడుకున్నప్పుడు నిద్ర పట్టదు, సడన్గా ఏదో పేక మీద కూర్చున్నట్టుగా, పేక నొక్కుతున్నట్టుగా, ఊపిరి అందరైనట్టు, మాట వినబడట్లేనట్టు, మాట ఎంత అరుస్తున్నా ఎవరికి వినబడట్లేనట్టు, నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు, ఒక భయంకరమైనటువంటి చెప్పుకోలేని ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాయి. ఇదే అసుర శక్తి. వాళ్ళు నడుస్తూ ఉంటే ఇంట్లో వెనకాల నుంచి ఎవరు వెళ్ళినట్టు ఉంటుంటుంది. లేకపోతే ఇల్లంతా కూడా, ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా అమ్మేయాలనుకుంటారు, ఒంటరిగా కూర్చుంటారు, ఏదో దీనంగా కూర్చుంటారు, గోడ వైపు తిరిగి కూర్చుంటారు. ఒక తెలియనటువంటి అమావాస్యకి పౌర్ణమికి, ఎస్పెషల్లీ మీరు బాగా గమనించాలి అంటే అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ వాళ్ళలో చాలా మార్పులు ఉంటాయండి. అసుర శక్తి అది బాగా యాక్టివేట్ అయ్యేటువంటి, ఎనర్జీ యాక్టివేషన్ అయ్యేటువంటి తిథులు అనమాట. ఆ టైం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ బిహేవియర్లో వైలెన్స్ కానీ వైల్డ్నెస్ కానీ చాలా ఎక్కువగా కనబడుతుంది. వాళ్ళు తెలియనటువంటి ఒక ప్రేతకళతో, తెలియనటువంటి ఒక భయంకరమైన రూపంతో మారుతూ ఉంటారు. ఇదే అసుర శక్తి. దయచేసి ఎవరు భయపడొద్దమ్మా. కొంతమంది ఖచ్చితంగా ఇలాంటివి ఫేస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏదో ఒక దారి చూపించాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెబుతూ ఉన్నాను. ఫేస్ చేసే వాళ్ళకి బాధ ఆ కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా తెలుసండి. ఈ అసుర శక్తితో బాధపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాగరాజు గారు. నరదృష్టి ప్రభావం ఇంటి మీద ఒంటి మీద అంత ఉంటుందండి. ఖచ్చితంగా అదే నరదృష్టే కావచ్చండి, లేకపోతే మానస దోష శక్తే కావచ్చు, అభిచార శక్తి కావచ్చు. నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల పడి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారండి. మీరు చెప్పిన దాని ప్రకారం ఈ నాలుగిట్లో కనుక మనం చూసుకుంటే, ఈ నెగిటివ్ ఎనర్జీస్లో మిథున రాశి వారికి, ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్లో? అండ్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు అసలు ఎలా ఉంటుందండి వీళ్ళకి? తప్పకుండా నాగరాజు గారు, మిథున రాశి వాళ్ళకి, మిథున రాశి జాతకులకి అధిపతి బుధుడు అవుతారండి. జనరల్లీ వీళ్ళు ఎవరి జోలికి వెళ్లకుండా డీసెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటువంటి విధానంలో ముందుకు వెళ్ళేటువంటి వీళ్ళకి ఒక మానస దోష శక్తి అనేటువంటిది, అంటే ఎలా అంటే వీళ్ళు కాదండి, వీళ్ళకి ఎదురయ్యేటువంటి పరిస్థితులు కానీ, ఫ్రెండ్స్ కానీ, పార్ట్నర్ కానీ, అది మ్యారిటల్ లైఫ్లోకి వచ్చిన స్పౌస్ కూడా కావచ్చండి, లేకపోతే వీళ్ళ బిజినెస్ పార్ట్నర్ కూడా కావచ్చు. వీటి వల్ల అండ్ ఎస్పెషల్లీ చెప్పాలి అంటే అండి, మిథున రాశిలో ఉండేటువంటి ఆరుద్ర నక్షత్ర జాతకులకి వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ యొక్క వాసనలు కావచ్చు, లేకపోతే జరగబోయేటువంటి పారానార్మల్ యాక్టివిటీస్ కావచ్చు, ఒక మనిషిని ప్రిడిక్ట్ చేసేటువంటి విధానం కావచ్చు, ఒక మనిషి ముఖంలోకి చూసిన తర్వాత ముఖం చూసి చెప్పగలిగేటువంటి కెపాసిటీ కావచ్చు,
ఆరుద్ర నక్షత్రానికి బై బర్త్ ఖచ్చితంగా ఉంటుందండి, చదువు ఉంటుంది. ఈ మిథున రాశి వాళ్ళు ఎలాంటి విషయాల్లో దీనివల్ల ఇబ్బంది పడతారంటే అండి, నెంబర్ 1 మానస దోష శక్తి వల్ల చాలా ఇబ్బంది పడతారు. అవతల వచ్చిన పార్ట్నర్ వల్ల వీళ్ళకి సుఖము ఉండదు, సంతోషం ఉండదు, ఏమీ ఉండదు. అండ్ బిజినెస్లో తీవ్రమైనటువంటి నష్టాలు చూస్తారు. అది ఏంటి అంటే చిన్న విషయం నాగరాజు గారు, ఒక తండ్రి సంపాదిస్తున్నప్పుడు కుటుంబం అంతా కూడా ఎలా అయితే తండ్రి యొక్క సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారో, అలాగనే ఒక వ్యక్తి పక్కన ఇంకొక వ్యక్తి ఒక నెగిటివ్ ఎనర్జీతో ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, తండ్రి యొక్క ఆరా మిగతా పిల్లల మీద కావచ్చు, భార్య మీద కానీ పడి వాళ్ళంతా చాలా బాగున్నారు. ఇక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆరా ఈ మిథున రాశి వాళ్ళ జీవితం మీద పడడం వల్ల మెరిటల్ లైఫ్ అనేటువంటిది చాలా డ్యామేజ్ అవుతుంది, బిజినెస్ లైఫ్ అనేటువంటిది డ్యామేజ్ అవుతుంది, కెరీర్ అనేటువంటిది అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి చాలా ఎక్కువ వస్తాయండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది న్యాయపరమైనటువంటి చిక్కులకి గురవుతారు. అండ్ ఇంకొకటి నాగరాజు గారు, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటువంటివి, లేకపోతే ఈ కోపం అనేటువంటిది విపరీతంగా పెరిగిపోవడం, లేకపోతే ఎనీథింగ్ అండి. మీరు బాగా గమనించండి నాగరాజు గారు, నెగిటివ్ ఎనర్జీ ఎందుకు ఇంతలా చెబుతూ ఉన్నారంటే, మనం పడేటువంటి ఏ కష్టానికైనా లేదా మీరు పడేటువంటి దానికైనా, చూసేటువంటి వాళ్ళు మీరు పడే ఏ కష్టానికైనా దానికి బ్యాక్ మీరు వెనక్కి వెళ్ళి ఇది ఎందుకు నేను పడుతున్నాను అనేటువంటి దాన్ని చూస్తే దానికి కారణం ఏదో రోజు మీరే తెలుసో తెలియకో చేసుకున్నటువంటి తప్పు వల్ల జరిగినటువంటి పని అవుతుంది. అది ఎందుకు తెలుసో తెలియకో చేశారంటే వేరే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఉండడం వల్ల. అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు కోట్లు వస్తాయని డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు నాగరాజు గారు. ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోగలిగారంటే ఎవరో చెప్తారు కాబట్టి, ఆ నెగిటివ్ ఆరా అనేటువంటిది పడుతుంది కాబట్టి. ఈ విధంగా బిజినెస్లోను, కెరీర్లోను, పర్సనల్ లైఫ్లోనూ డ్యామేజ్ చూసిన వాళ్ళు, ఎమోషనల్ బ్లాక్మెయిల్కి గురవుతున్న వాళ్ళు చాలా వందల మంది ఉన్నారండి. ఇది మానస దోష శక్తి వల్ల వీళ్ళ మీద జరుగుతుందండి. అండ్ రెండవది నాగరాజు గారు, అభిచార శక్తి అనేటువంటిది. ఎందుకు అంటే వీళ్ళు జనరల్లీ ఒక డీసెంట్ నార్మల్ న్యూట్రల్ ఆరా అండి, అంటే గొప్పదైనటువంటిది ఏమీ కాదు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు తప్పితే మిగతా ఈ మిథున రాశి నక్షత్రం వాళ్ళందరూ కూడా డీసెంట్ ఆరా. దీనివల్ల వెంటనే ఏదైనా ప్రయోగములకి కానీ, ఒక ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి కానీ, నెగిటివ్ ఎనర్జీ వల్ల కానీ తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వీళ్ళు పడేటువంటి కష్టాలకి కావచ్చు, బాధలకి కావచ్చు, లేకపోతే మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్కి కావచ్చు, బిజినెస్లో డౌన్ఫాల్కి కావచ్చు, ప్రతి దానికి కూడా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది కారణం అయి ఉంటుందండి. బాగా గుర్తుపెట్టుకోండి, నిత్యము దేవతారాధన చేయాలి, నిత్య పూజ అనేటువంటిది చేయాలి, మంత్ర అనుష్ఠానం అనేటువంటిది చేయాలి. అది సాధారణ స్థాయిలో, ప్రాథమిక స్థాయిలో ఉంటే మీరు ఇంట్లో చేసుకోండి, ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ మేము ఒక స్థాయిలో బ్రతికేమండి, ఇప్పటిదాకా చెయ్యి చాచాల్సిన పరిస్థితి మాకు కానీ మా వంశంలో కానీ ఎవరికీ లేదు, కానీ ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో అప్పు కూడా కనీసం పుట్టట్లేదు అనేటువంటి భావనలోకి వచ్చారంటే చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యి ఉంది అని అర్థం. అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. కొన్ని పూజలు ఉంటాయి వాటికి సంబంధించి, అది సుదర్శనం కావచ్చు, మన్యు సూక్తం కావచ్చు, పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత దానికి తగినటువంటి పూజలు చేయించండి, ఖచ్చితంగా వాటి నుంచి బయటకు వస్తారు. విత్ ఇన్ డేస్లో పునర్వైభవము అనేటువంటిది వస్తుందండి. సో ఖచ్చితంగా వీటికి రెమెడీస్ అయితే పూజలు అవి చేయించుకోవాల్సిందే. తప్పకుండా. పూజ అంటే ఎనర్జీ అండి, ఆ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీకి మనం పాజిటివ్ ఎనర్జీని దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక రిఫ్లెక్షన్లా మనం దానికి ఇస్తూ ఉన్నాం, ఆ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఔషధం లాగా అనమాట. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. అయితే చాలామందికి ఏంటంటే ఏదైనా వేదిక్ ఆస్ట్రాలజీ రెమెడీస్ ప్రకారము వాళ్ళకు ఉండేటువంటి నెగిటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేసుకుందాం అనుకుంటుంటారు చాలామంది ఉంటారు. అది ఏ రూపైనా సరే, ఎవరైనా సరే పర్సనల్ చాట్ ద్వారా వెళ్తే, సో ఈ మంత్ నుంచి ఈ మంత్ వరకు ఎలా ఉంది, నా కెరీర్ ఎలా ఉంది, ఫినాన్షియల్గా ఎలా ఉంది, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్, నెగిటివ్ ఎనర్జీస్ మా మీద ఏమైనా ఉన్నాయని తెలుసుకోవాలి అనుకుంటుంటారు చాలామంది ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా నాగరాజు గారు, ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి విషయం మీదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలియనటువంటి ప్రయోగాల మీద కావచ్చు, జీవితంలో మేము ఒక్కసారిగా అంతలా ఎదిగి ఎందుకు పడిపోవడానికి కారణం అండి, మాకెందుకో ఒక భయంగా ఉంది, మా జీవితం ఎక్కడికి వెళ్తుందో అనేటువంటి ఒక డైలమాలో కావచ్చు ఎంతోమంది అప్రోచ్ అవుతూ నేను ఇచ్చినటువంటి రెమెడీస్ ఫాలో అయిన తర్వాత చాలా ఈజీగా వాటి నుంచి తప్పించుకుని బౌన్స్ బ్యాక్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ విషయం మీద నేను ఎందుకు ఇలా వీడియోస్ చేస్తున్నానంటే నాగరాజు గారు, నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. అది మంత్ర అనుష్ఠానం చేసే వాళ్ళనైతే ఏమీ చేయలేదు, కానీ నిత్యము ఎలాంటి నార్మల్ జీవనాధారం ఉన్న వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత మీ సమస్య ఏమిటో నేను విన్నా తరువాత మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు అనేటువంటి విషయంపై నేను ఆలోచించి మీకు శాంతి పరిహారములు అనేటువంటివి చేయించిన తర్వాత ఖచ్చితంగా మీకు ఒక ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, ఒక బ్రదర్లా కావచ్చు, లేకపోతే ఒక గైడర్లా కావచ్చు, ఒక ఆస్ట్రాలజర్ లాగా మీకు అన్ని విధాలుగా నేను హెల్ప్ చేస్తాను. మీకు మళ్ళీ పునర్వైభవం వచ్చేలా నేను చేస్తాను.
థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూశారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీ పర్సనల్ చార్ట్ ద్వారా మీకు ఏదైనా జరిగింది, ఈ విధంగా ఉంది, మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, కెరీర్లో ఎక్కడెక్కడ ఏ విధంగా ఒక మంచి స్టెప్ తీసుకుందాము అనుకున్నటువంటి వాళ్ళ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం ఏదున్నా సరే త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ మీరు కనుక తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటే, అండ్ నరదృష్టి ప్రభావం ఉందా లేదా అనుకుని తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.